కదలండి మహాసభకు తరలరండి విజయవంతం చేయండి అంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. రాజధాని అమరావతి నిర్మాణ పనుల పునఃప్రారంభానికి పార్టీ శ్రేణులు పోటెత్తాలని సీఎం చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. మే 2వ తేదీన ప్రధాని మోదీ రాజధాని నిర్మాణ పనులను పునఃప్రారంభించిన దగ్గర నుంచి శరవేగంగా పనులు పూర్తి చేసుకుందామని చంద్రబాబు ఉద్ఘాటించారు. ప్రధాని మోదీ రాజధానిలో చేపట్టే 49,040 కోట్ల పనులకు శంకుస్థాపన చేయడమే కాదు, రాష్ట్రంలో DRDO, DPIIT, NHAI రైల్వేస్ కు సంబంధించి 57,962 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తారని సీఎం చంద్రబాబు వివరించారు. కార్యక్రమానికి రాష్ట్రంలోని టీడీపీ శ్రేణులతో పాటు జనసేన, బీజేపీ కార్యకర్తలు కదలి రావాలని పిలుపునిచ్చారు. గత ప్రభుత్వంలో విధ్వంసానికి గురైన రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తామని ఎన్నికల ముందే చెప్పాం. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిని 93% స్ట్రైక్ రేట్ తో గెలిపించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో ముందుకెళ్తున్నాయి. ఆర్థిక కష్టాలున్నా ఈ 10 నెలల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చేపట్టాం. పోలవరం ప్రాజెక్టును 2027 నాటికి పూర్తి చేస్తాం. విశాఖపట్నంలో TCS స్థాపన ద్వారా భారీగా ఉద్యోగాలు లభిస్తాయి. భోగాపురం విమానాశ్రయాన్ని శరవేగంగా నిర్మిస్తున్నాం. శ్రీ సిటీలో LG కంపెనీ 5,000 కోట్లతో పెట్టుబడులు పెట్టనుంది. దేశంలో అత్యధిక పెట్టుబడులు మన రాష్ట్రానికే వస్తున్నాయి. రాష్ట్రాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసేందుకు స్వర్ణాంధ్ర విజన్ 2047 రూపొందించుకున్నాం. అన్ని ప్రాంతాల అభివృద్ధి NDA లక్ష్యమని చంద్రబాబు ఉద్ఘాటించారు. విశాఖలో ఉర్సా కంపెనీ పెట్టుబడులు పెట్టేందుకు ఎకరా 1,50,00,000 కేటాయిస్తే 99 పైసలకే ఇచ్చామని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ప్రత్యర్థులపై నిప్పులు చెరిగారు. ప్రజలకు వాస్తవాలు తెలియజేసి తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టాలని పార్టీ శ్రేణులకు చంద్రబాబు పిలుపునిచ్చారు. సాక్షి మీడియాలో ఎప్పుడూ తప్పుడు వార్తలు రాస్తారు. వైసీపీ నేతలు చేసిన తప్పులు ఎవరూ చేయలేదు. వైన్, మైన్, శాండ్, ల్యాండ్ ఇలా అన్నింటిలోనూ దోచుకున్నారు. ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా రాజధానికి భూములు సమీకరించాం. రాష్ట్ర భవిష్యత్తు కోసం రైతులు భూములు ఇచ్చారు. కానీ గత పాలకులు 3 రాజధానుల పేరిట రాజధానిని నిర్వీర్యం చేశారు. రాష్ట్ర ప్రజలు రాజధాని రైతుల పోరాటానికి ఫలితం లభించింది. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు యువత ఆకాంక్ష తీరే విధంగా రాజధాని నిర్మాణం ఉంటుందని చంద్రబాబు అన్నారు. కేంద్ర సహకారంతో రాజధానికి ప్రపంచ బ్యాంక్, ADB రుణం ఇచ్చాయని కర్ణాటక వాళ్ళు మా బెంగళూరు, తెలంగాణ ప్రజలు మా హైదరాబాద్, తమిళనాడు వాసులు మా చెన్నై అంటారు. మన రాష్ట్ర ప్రజలు కూడా మా అమరావతిని గర్వంగా చెప్పుకునేలా రాజధాని నిర్మిస్తామని చంద్రబాబు అన్నారు. హైదరాబాద్ అభివృద్ధిలో టీడీపీ పాత్ర చెరగనిది. హైదరాబాద్ వల్ల తెలంగాణ రాష్ట్రానికి ఆదాయం వస్తోంది. అమరావతి నిర్మాణం ద్వారా వచ్చే ఆదాయంతో రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను మరిన్ని చేపట్టవచ్చు. రాజధాని స్వయం ఆధారిత ప్రాజెక్ట్ 3 ఏళ్లలోనే మౌలిక సదుపాయాలన్నీ కల్పిస్తాం. కష్టపడ్డ కార్యకర్తలను గుర్తించేందుకు నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తున్నాం. జిల్లాల పర్యటనకు వెళ్లిన సమయంలో ఇప్పటికే 8 నియోజకవర్గాల కార్యకర్తలతో నేరుగా సమావేశమయ్యాను. పార్టీకి కార్యకర్తలే మూల స్తంభాలు. ప్రతి ప్రభుత్వ కార్యక్రమంలో పార్టీల కార్యకర్తలు పాల్గొనాలి. మెడ మీద కత్తి పెట్టిన పార్టీ జెండా వదలలేదు. కార్యకర్తల మనోభావాలకు విరుద్ధంగా ఏ నాయకుడు వ్యవహరించడానికి అవకాశం లేదు. ప్రభుత్వానికి ఎంత ప్రాధాన్యత ఇస్తానో కార్యకర్తలకు కూడా అంతే ఇస్తారని చంద్రబాబు ప్రకటించారు. కడపలో మహానాడును ఘనంగా నిర్వహించుకుందాం. ఏ ఎన్నికలు జరిగినా NDAనే గెలవాలి. వచ్చే నెలలోనే అన్నదాత, తల్లికి వందనం పథకాలు ప్రారంభిస్తాం. సింహాచలంలో గోడ కూలి 7 భక్తులు చనిపోవడం బాధాకరం. సంఘటనా స్థలానికి వెళ్దామంటే భక్తుల దర్శనాలకు అంతరాయం కలుగుతుందని స్థానిక నేతలు చెప్పడంతో అమరావతి నుంచే సమీక్షించాను. బాధిత కుటుంబాలను మంత్రులు పరామర్శించి సానుభూతి వ్యక్తం చేశారు. ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. నేను ఉదయం నుంచి ఇతర కార్యక్రమాలు రద్దు చేసుకుని ఘటన అనంతరం పరిస్థితులను పర్యవేక్షించాను అని చంద్రబాబు పార్టీ శ్రేణులకు పరిస్థితిని వివరించారు.